Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము మటర్ పన్నీర్ మసాలా కర్రీ చూద్దామండి. ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాను. ఈ విధంగా క్యూబ్స్ లాగా చేసుకున్నాను. ఒక కప్ తీసుకున్నాను. అదేవిధంగా మటర్ హాఫ్ కప్ తీసుకున్నాను. సో ఇవి రెండుతో మనము కర్రీ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని 1.5 తీసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా టొమాటోస్ ఒక 1.5 తీసుకోవచ్చు. టొమాటో ముక్కలు వేసుకోవాలి. మిక్సీ జార్లో గార్లిక్, పచ్చిమిర్చి రెండు కూడా కొద్ది కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనము పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. గార్లిక్ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చిమిర్చి 4 to 5 యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మనము పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. ఈ విధంగా మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కర్రీకి పాన్ పెట్టుకోవాలి. నేను బటర్తో చేస్తున్నాను. సో బటర్ యాడ్ చేసుకున్నాము. బటర్ ఇప్పుడు మనము జీరా వేసుకున్నాము. కొద్దిగా జీరా 1 స్పూన్ జీరా వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ విధంగా ఫ్రై చేసుకొని ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. మిర్చి పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఓకే అండి, మనము ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాము. మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పేస్ట్ మనకి బాగా కుక్ అవ్వాలి. బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్నాము. సరిపడా సాల్ట్ వేసేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. సో మూత పెట్టుకొని ఒక 5 to 8 మినిట్స్ కుక్ చేసుకున్నాము. బాగా దగ్గర పడిపోయింది. మనకి వాటర్ అంతా నించుకొని మనకి విధంగా ఆయిల్ పైకి వేలేదాకా కుక్ చేసుకోవాలి. మనము కొరియాండర్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. క్యూమిన్ పౌడర్ 1/2 స్పూన్. అదేవిధంగా గరం మసాలా 1 స్పూన్. ఇదంతా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ కలుపుకొని 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత పన్నీర్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము పన్నీర్ యాడ్ చేసేసుకున్నాము. అదేవిధంగా మటర్ కూడా వేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని మనం మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ మగ్గించుకున్నాము. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాము. ఓకే అండి, చూస్తారు కదా మనకి కొంచెం బాగా దగ్గరికి పడింది.
వాటర్ యాడ్ చేసేస్తున్నాము. కొద్దిగా యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పన్నీర్ మనం ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు. సో కర్రీ కొద్దిగా దగ్గర పడితే ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఒక 5 to 6 minutes పెట్టేసుకున్నాము. మూత పెట్టుకున్నాము. ఓకే అండి, చూద్దాము. కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బాగా దగ్గర పడిపోయింది, చూసారు కదా. మనము కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతే అండి, రెడీ. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే అండి, పన్నీర్ మటర్ మసాలా రెడీ. చూసారు కదా, చాలా యమ్మీగా టేస్టీగా ఈ విధంగా చేసుకోవచ్చు. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా క్విక్గా అయిపోతుంది. మనకి చపాతీ, రోటీస్, పూరీస్, రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.